మారిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్లో రైతు సత్యాగ్రహ దీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామన్న హామీలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. నిజాం సాగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభంపై ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు. అకాల వర్షాలు, కరెంటు కోతతో పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో బీజేపీ ఇందూరు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర జిల్లా మండల నాయకులు, కిసాన్ మోర్చా అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్షం మీద ఎన్ని పాటలు రాస్తుంటే రైతుల గురించి మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 2 లక్షలు పూర్తిగా రుణమాఫీ చేయలేదు. రైతు భరోసా వాళ్ళు 12,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం. మేము ఏదైతే రైతుకు ఇన్సూరెన్స్, పంట నష్టపోతే రైతు బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. దొడ్డు వడ్లకు 2,150 రూపాయలకు ఇట్లా చూపెట్టి దానికి 500 రూపాయలు జోడించి దొడ్డు వడ్లు ప్రతి వడ్ల గింజకు, దాంతోపాటు అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు